హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఫ్యామిలీ డైరీ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ ఫిష్ ఫ్రై. చాలా బాగుంటుంది. సూపర్ ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ ఫిష్ ఫ్రై కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూసేద్దాం. బాగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఫిష్ పీసులు. మేమైతే ఒక 9 పీసులు సెలెక్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్, ఫ్రైకి సరిపడా. నెక్స్ట్ పసుపు, సాల్ట్, కారం, నిమ్మరసం, కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి అండ్ గరం మసాలా. ముందుగా ఈ ఫిష్ పీసుల్ని మ్యాగ్నేట్ చేసుకోవడానికి కావాల్సిన పేస్ట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక ప్లేట్లో 3 స్పూన్లు కారం తీసుకోవాలి. మీరు స్పైసీకి కావాలంటే ఇంకొక స్పూన్ అడిషనల్ తీసుకుంటే చాలు. నెక్స్ట్ 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, మిరియాల పొడి, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు, మరియు ఈ కార్న్ఫ్లోర్ ఒక 2 to 3 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఇందులో నిమ్మరసం పూసుకొని దీన్ని బాగా పేస్ట్ లాగా మొత్తం ఈ ఐటమ్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యి టోటల్ ఈవెన్గా మిక్స్ అయిపోయి అన్నీ ఒక మంచి పేస్ట్లా రెడీ అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా చక్కగా అన్నీ కలిసే వరకు కలుపుకోవాలి. కొంచెం ఇందులోనే వాటర్ యాడ్ చేసుకొని మన పేస్ట్ ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగా దాన్ని చక్కగా కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉంటే మనకి పీస్కి అప్లై చేయడం కష్టమవుతుంది కాబట్టి లైట్గా ఇలా ఈ నేచర్లో ఉండేటట్టు కలుపుకోవాలి. చూశారు కదా, మనకి మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందుగా మనం సిద్ధం చేసుకున్నటువంటి ఫిష్ పీసుల్ని చక్కగా ఈ విధంగా ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మేమైతే ఫ్రైకి సరిపడా ఒక మీడియం సైజుగా పీసుల్ని కట్ చేయించాము. మరీ సన్నగా మరీ లావుగా కాకుండా. తల అండ్ మిగిలిన పీసుల్ని మేము పులుసు కూర చేసుకుంటాం ఫ్రెండ్స్. చూశారు కదా, వీటి వరకు ఫ్రైకి సెలెక్ట్ చేసుకున్నాం. ఇదిగోండి, ఈ విధంగా చక్కగా పీస్కి మొత్తం అన్ని వైపులా, పై వైపు, కింద వైపు, సైడ్స్లో అంతా చక్కగా పట్టేటట్లు ఒకసారి అప్లై చేసుకోవాలి. మనం ఎంత చక్కగా దీనికి పూసుకుంటామో అది ఫ్రై అయినప్పుడు ఆ స్పైసీనెస్ కానీ ఆ మసాలా ఫ్లేవర్ కానీ మనకి తగులుతూ చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి, చూశారు కదా, ఈ విధంగా మనం టోటల్లో మన దగ్గర ఉన్న పీసులన్నిటికీ మసాలా అప్లై చేసుకొని మూత పెట్టేసి ఒక 40 minutes to 1 hour అలా పక్కన పెట్టుకొని ఉందాం. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఈ ఫ్రైకి సరిపడా 2 to 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి ఈ మసాలా అప్లై చేసినటువంటి పీసుల్ని ఫ్రై చేసుకోవడమే. మా పాన్ చిన్నది కాబట్టి ఫస్ట్ లాట్లో మేము ఒక పెద్ద పీసుల్ని ఒక 4 ఫ్రై చేసుకుంటున్నాం. ఇలా యాడ్ చేసిన తర్వాత 2 పక్కల తిప్పుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అలా ఫ్రై అయ్యే వరకు ఒక 5 minutes అలా ఉంచడం, మళ్ళీ తిప్పుకోవడం, ఈ విధంగా చేసుకుంటూ ఉండాలి. అలా వదిలేశారంటే మళ్ళీ అడుగంటుతుంది. సో 2 వైపులా చక్కగా వేగేటట్లు తిప్పుకుంటూ చేసుకుంటూ ఉండాలి. దీనికి అప్రాక్సిమేట్గా మనకి ఒక 15 minutes టైం పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే లోపల కూడా చక్కగా వేగాలి కాబట్టి ఒక మీడియం ఫ్లేమ్లో దీన్ని హీట్ చేసుకుంటే సరిపోతుంది. చూశారు కదా, మన ఫిష్ ఫ్రై చక్కగా మంచి గోల్డెన్ కలర్లో పైన వైపు క్రిస్పీగా వచ్చింది. చూసారు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్నాం కదా, అందువల్ల పైన వైపు మంచి క్రిస్పీగా ఉండి లోపల్లో మెత్తగా ఉంటుంది ముక్క, చాలా చక్కగా ఉంటుంది. చూశారు కదా, ఇలా ఫస్ట్ లాట్ కంప్లీట్ అయిపోయింది. సేమ్ ఇదే ప్రాసెస్ని రిమైనింగ్ మన దగ్గర ఉన్న పీసులకి రిపీట్ చేసేసుకోవడమే. చూశారు కదా, ఇలా చక్కగా రిమైనింగ్ పీసులన్నింటిలో కూడా
ఫ్రై చేసుకున్నాం. సో ఇట్స్ వెరీ వెరీ సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్. మీరు ఈ ఫ్రై చేయడంలో ఆ మసాలా పేస్ట్ చేసుకోవడంలోనే మీ టాలెంట్ ఆధారపడి ఉంటుంది. మేము చెప్పినట్టు చేసుకొని మీరు ఒక్కసారి ట్రై చేశారంటే చాలా సూపర్ ఫిష్ ఫ్రై మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మన ఫ్యామిలీ డైరీ అండ్ బ్లాగ్స్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ ఫ్రెండ్స్, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.